1999లో ధ్యాన మహాయజ్ఞానికి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిచ్చారు ఫండ్? చేయొద్దండి. ఒకరు, ఇద్దరు, చూసారా? ముగ్గురు, నలుగురు. 1999 సంవత్సరంలో మొట్టమొదటి ధ్యాన మహాయజ్ఞం జరిగింది. దానికి ఫండ్ ఇచ్చిన వాళ్ళు ఇక్కడ ఉన్న వాళ్ళలో నలుగురు ఉన్నారు. అంటే మిగతా వాళ్ళందరూ ఇవ్వలేదు ఫండు. ఒకటి మీరు 5, ఓకేనా? మిగతా వాళ్ళంతా ఇవ్వలేదు. మనం ఇవ్వలేదని చెప్పేసి 1999 ధ్యాన మహాయజ్ఞం జరగదా? 2000లో జరిగింది, 2001 జరిగింది, అక్కడి నుంచి 2026 వరకు జరుగుతూనే ఉంది. జరుగుతుందా లేదా? మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, మనము ఫండ్ ఇచ్చినా, మనం ఫండ్ ఇవ్వకపోయినా, మనం ఉన్నా, మనం లేకపోయినా, మనం సపోర్ట్ చేసినా, మనం సపోర్ట్ చేయకపోయినా, ప్రకృతికి ఏదైతే అవసరం ఉంటుందో ప్రకృతి అది జరిపించుకుంటుంది. దాంట్లో మనం ఉన్నామా లేదా అన్నదే ఇంపార్టెంట్. పిఎంసికి అసలు పిఎంసి పెట్టింది పత్రిజీ. పత్రిజీ ఈరోజు భౌతిక రూపంలో లేరు, కానీ పిఎంసి ఆగిందా? మొట్టమొదటి మేనేజింగ్ డైరెక్టర్ నందప్రసాద్ గారు, ఆయన భౌతిక శరీరంలో లేరు. పిఎంసి ఆగిందా? ఇక్కడ ఉన్నోళ్ళందరూ కట్టకట్టుకొని ఈరోజే పోయినా కానీ పిఎంసి ఆగదు. ప్రకృతికి ఏదైతే అవసరమో ప్రకృతి అది చేయించుకుంటుంది. దాంట్లో మనల్ని మనం ఉద్ధరించుకుంటున్నామా లేదా అన్నదే మొట్టమొదటి పాయింట్. ఇది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనం అనుకుంటాం నా వల్లనే పిఎంసి ఛానల్ బాగుంది అని అనుకుంటాం. నిజానికి నా వల్లే చాలా జరగడానికి జరుగుతూ ఉంటాయి. నేను పోతే ఇంకా నాకన్నా ఒక 100 రెట్లు బెస్ట్ పర్సన్ వస్తారు. మనం ఎప్పుడు గుర్తుపెట్టుకొని లోపల ఇంటర్నల్గా సరి చేసుకోవడం మొదలుపెట్టాలి. అలానే ప్రతి ఒక్కళ్ళు కూడా నా వల్లే ఈ ధ్యానయజ్ఞం జరుగుతుంది అనుకుంటారు. నీ వల్ల కాదు, నా వల్ల కాదు, ప్రకృతి వల్ల. పత్రి సార్ చెప్పిన అల్టిమేట్ కాన్సెప్ట్ ఇది. కాబట్టి మాస్టర్స్, ఈ కార్యక్రమాన్ని ఎవరైతే చూస్తున్నారో, మరి ప్రత్యక్షంగా చూస్తున్న మీరు, టీవీల ద్వారా చూస్తున్న మీరు, ఇటువంటి యజ్ఞాలు చేయాలన్నప్పుడు, ఇటువంటి కార్యక్రమాలు చేయాలన్నప్పుడు మనందరం సహాయ సహకారాలు అందించడం చాలా చాలా ఇంపార్టెంట్. అది ఎవరినో ఏదో జరగడానికి కాదు, అది మనల్ని మనం ఉద్ధరించుకోవడానికి. కాబట్టి మీ వంతుగా మీరు చేసే సహాయ సహకారాలు అద్భుతంగా ఈ యొక్క యజ్ఞానికి చేయాలని మిమ్మల్ని అందరినీ వినమ్రపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ, మరి ఈరోజు ధ్యాన మహాయజ్ఞానికి ఇది ఎన్నో రోజు గట్టిగా చెప్పలు కొడదాం. 5వ రోజుకి. ఈరోజు ధ్యానం బాగుందా? గట్టిగా చెప్పలు కొడదాం ధ్యానానికి. నిన్న ధ్యానం బాగుందా? గట్టిగా చెప్పలు కొడదాం నిన్న ధ్యానానికి. కార్యక్రమాలు బాగున్నాయా? గట్టిగా చెప్పలు కొడదాం కార్యక్రమాలకి. అన్నదానం బాగుందా? గట్టిగా చెప్పలు కొడదాం అన్నదానానికి. మాస్టర్స్ మెసేజెస్ బాగున్నాయా? గట్టిగా చెప్పలు కొడదాం ఈ మాస్టర్స్కి. థ్యాంక్ యూ వెరీ మచ్.